కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన జీవిత కాలములో ప్రతి క్షణము దేవుని సంతోషపెట్టవలసిన వారముగా మనం ఉన్నాం. మనిషి యొక్క బ్రతుకు పరమార్థమేమిటి అనగానే, పరలోకమందున్న దేవుడు భూమి మీదకు మనిషిని పంపించిన దానిని బట్టి సంతోషించాలి. నా బిడ్డ నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, నేను వాక్యమును నా బిడ్డకు అనుగ్రహించాను, ఆ వాక్యమును నేర్చుకున్నవాడై ఆ వాక్యానుసారముగా జీవిస్తున్నాడు అని ఒక మనిషిని బట్టి దేవుడు నిరంతరం ఆనందించాలి. అలా ఆనందించాలంటే మనిషి దానికి తగ్గట్టుగా బ్రతకాలి. దేవుణ్ణి తెలుసుకున్న ఆ క్షణము తరువాత నుంచి మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే, దేవుణ్ణి నేను ఎలా సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపరిచే కార్యక్రమాలను నేను ఎలా చేయాలి అని మనం ఆలోచిస్తూ ఆ క్రమంలో ముందుకు కొనసాగాలి. ఈరోజు అనేక మంది తమ ఇష్టాన్ని తాము దృష్టిలో ఉంచుకుంటూ దేవుని యొక్క సంతోషాన్ని పట్టించుకోవటం లేదు, దేవుని యొక్క ఆనందాన్ని పట్టించుకోవటం లేదు. ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనము జ్ఞానమును నేర్చుకుందాం. ప్రారంభ శతాబ్దంలో దేవుని కొరకు బ్రతికినటువంటి అపోస్తలులు, శిష్యులు, వారు నిత్యము దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశారు, దేవుణ్ణి సంతోషపెట్టారు. జీవితంలో ఆయా సందర్భాలలో మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను కూడా మనము సంతోషపెట్టవలసినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. మనుషులను సంతోషపెడితే దేవుణ్ణి దుఃఖపరిచినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే, మనుషులను సంతోషపెడుతున్నటువంటి క్రమంలో దేవుడు దుఃఖపడుతున్నాడు అనుకోండి, అటువంటి పరిస్థితులలో మనం ఏమాత్రం కూడా మనుషులను సంతోషపెట్టేటువంటి విధానంలో నడుచుకోకుండా కేవలము దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టడానికి నా జీవితం నిర్ణయింపబడింది అనే విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటూ దేవుని కొరకు మాత్రమే మనం బ్రతకాలి. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నటువంటి ఈ మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. ముఖ్యంగా దేవుని బోధను జరిగించేటువంటి విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడటానికి వీలు లేదు. మనుషులు సంతోషపడతారని, మనుషులను ఆనందింపచేయాలని, దేవుని సంతోషాన్ని పట్టించుకోకుండా వాక్యమును బోధించకూడదు. దేవుని వాక్యమును ఎప్పుడు బోధించినా కానీ దేవుని ఎదుట బోధించాలి. దేవుని వాక్యమును ఎప్పుడు బోధించినా ఎవరి ఎదుట బోధించాలి? దేవుని ఎదుట బోధించాలి. చాలామంది అనుకుంటారు, మనుషులు ఎదుట బోధిస్తున్నాం కదా అనుకుంటారు. మా ఎదురుగా మనుషులు ఉన్నారు, మనుషులు కూర్చున్నారు, మనుషులకు బోధిస్తున్నాం, మనుషులు ఎదుట బోధిస్తున్నాం అనుకుంటారు. మనుషులకు బోధిస్తున్నా కానీ మనము మనుషులు ఎదుట బోధించకూడదు, దేవుని ఎదుట బోధించాలి. ఇంతకీ దేవుని ఎదుట బోధించడం అంటే ఏమిటి? దేవుడు సంతోషపడేటట్టుగా బోధించాలి. మీ ఎదురుగా మనుషులు కూర్చున్నా, మీ మాటలను మనుషులే వింటున్నా, మీరు మనుషుల రక్షణార్థమై ప్రకటిస్తున్నా, మనుషులు చూస్తున్నారని కానీ, మనుషులు సంతోషపడతారని కానీ, మనుషుల ఇష్టాయిష్టాలను బట్టి కానీ మీరు బోధ చేయకూడదు. అసలు మీ ప్రవర్తన అంతా కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉండాలి. చూడండి, ఈ వాక్య భాగాన్ని చూడండి.
పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? ప్రశ్నించుకుంటున్నారు పౌలు గారు. నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నా విధానం ఎలా ఉంది, నేను బోధించే బోధ ఎలా ఉంది, నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? అంటే మనుషులు ఇష్టపడేటట్టుగా, మనుషులు సంతోషించేటట్టుగా, మనుషులకు ఏమాత్రం నొప్పి కలగకుండా నేను బోధ చేస్తున్నానా? మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? అంటే బోధను ఈ విధంగా చేస్తే మనుషులందరూ కూడా నన్ను చక్కగా గౌరవిస్తారు, నన్ను ప్రేమిస్తారు, నా చెంతనే ఉంటారు, నన్ను అందలం ఎక్కిస్తారు అని ఒకవేళ మనుషుల దయను కోరుకుంటూ బోధ చేస్తున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? ఈ రెండింటికి వ్యత్యాసం ఉందా లేదా? మనుషుల దయను దృష్టిలో ఉంచుకొని బోధ చేయటం, దేవుని దయను దృష్టిలో ఉంచుకొని బోధ చేయటం, ఈ రెండింటికి వ్యత్యాసం ఉన్నది కనుకనే పౌలు గారు ఇక్కడ ఆ సందర్భాన్ని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనుషులను సంతోషపెట్టడానికి మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి దుఃఖపరిచినట్టు అవుతుంది. అంటే మన హృదయంలో మనుషులున్నారు, దేవుడు లేడు అని అర్థం అన్నమాట. అలా ఎప్పుడు మనం ఉండకూడదు. మన మనస్సంతా దేవునితో నిండిపోవాలి, దేవుని ఆలోచనలతో నిండిపోవాలి. దేవుని దయను సంపాదించుకోవాలి, అది నిత్యం నిలిచేది. మనుషుల దయను సంపాదించుకోవటానికి మీరు ప్రయత్నించారనుకోండి, మనుషులు నిత్యము నిలిచేవారా? మనుషులు మీరు చేస్తున్నటువంటి బోధను ఇష్టపడుతూ మిమ్మల్ని పొగుడుతున్నారు. సరే, ఈ మనుషులు నిత్యకాలం నిలిచేవారా? ఈ భూమి మీద నిత్యకాలం మీరు ఇలాగే ఉంటారా? లేదు. వారు శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. లేకపోతే ఏదో ఒక సందర్భంలో వారికి మీకు మరలా మనస్పర్ధలు వస్తాయి, వారు వెళ్ళిపోతారు, వీడిపోతారు. మరి అటువంటి సందర్భంలో ఆ దయను మీరు, మనుషుల దయను మీరు నిత్యము కాపాడుకునేటువంటి పరిస్థితి అక్కడ కనిపించదు. కానీ దేవుని దయ నిత్యము మిమ్మను ఆదరిస్తుంది, మిమ్మను కాపాడుతుంది, నిత్యత్వం వరకు కూడా మిమ్మను కాపాడుతుంది. అందుచేతనే పౌలు గారు అంటున్నారు, నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? ఇదిగో గలతీయులకు ఈ విధంగా బోధిస్తేనే అందరూ నన్ను ఇష్టపడతారు. ఎఫెసీ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఈ విధంగా బోధిస్తేనే నన్ను అందరూ ఇష్టపడతారు. కొరింథు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఈ విధంగా బోధిస్తేనే నన్ను అందరూ ఇష్టపడతారు. కనుక దేవుని ఇష్టంతో నాకు పని లేదు, కానీ వారి ఇష్టం ఏంటి, వారు ఎలా బోధిస్తే సంతోషిస్తున్నారు, స్వీకరిస్తున్నారు అని మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. అంటే మొదటి శతాబ్దంలో, మొదటి 100 ఏళ్లలో దేవుని కొరకు బ్రతికిన అపోస్తలుల, శిష్యుల సంఘటనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి. వీరు ఏ విధానంలో బ్రతికారు అనగానే దేవుని సంతోషపెట్టే విధానంలో బ్రతికారు. వారి చుట్టూ మనుషులు ఉన్నారు, వారు మనుషులకే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కానీ ఎవరి ఎదుట, ఎవరిని దృష్టిలో ఉంచుకొని? దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని దేవుని దయను సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు. కలిపి చెరిపేటువంటి ప్రసక్తి అక్కడ లేదు. మరి దేవుని దయను సంపాదించుకొని చూస్తూ దేవుడు చెప్పినట్టుగానే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే, సత్యవాక్యమును స్వచ్ఛమైనదిగా ప్రకటిస్తే, మరి మనుషుల ఇష్టమో మనుషుల దయో అనుకుంటే అది మనకు దక్కకపోవచ్చు. మనుషులు మనలను ఇష్టపడకపోవచ్చు, మనుషులు మన మీద దయ చూపించకపోవచ్చు. అయినప్పటికీ దేవుని దయ మాత్రమే మనకు ప్రాముఖ్యమైనది, అవసరమైనది. ఎట్టి పరిస్థితులలో కూడా దేవుణ్ణి ప్రక్కకు తోసి మనుషుల దయను సంపాదించుకోవటానికి మీరు ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ మనుషుల దయను సంపాదించుకొన చూచి
మనుషులను సంతోషపెట్టువారుగా మీరు మారిపోతే మీరెప్పటికీ కూడా క్రీస్తు దాసులు కాలేరు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో మీరు నడవలేరు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నేను ఈ విధంగా ఉంటే మనుషులు సంతోషపడతారు, ఆ విధంగా ఉంటే మనుషులు నన్ను ప్రేమిస్తారు, ఈ విధంగా ఉంటే మనుషులకు నేను దగ్గరైపోతాను అని మీరు అనుకుంటే మరి దేవుని విషయాన్ని మీరు పట్టించుకుంటున్నారా? దేవుని విషయాన్ని మీరు పట్టించుకుంటున్నారా? చాలామందిని చూడండి, లోక సంబంధులుగా కూడా మనుషులను ఎక్కువగా కాపాడుకోవడానికి, మనుషులను ఎక్కువగా దగ్గరకు చేర్చుకోవటానికి, ఆ బంధాలను, బాంధవ్యాలను, ఆ రిలేషన్స్ను ఎక్కువగా పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? రేపన్న రోజు వీరు నాకు తోడుగా ఉంటారు, సహాయం చేస్తారు, ఎక్కువ మంది నన్ను ప్రేమించేవారైతే, నన్ను ఇష్టపడేవారైతే నాకు మంచిది అనేటువంటి అభిప్రాయం వారిలో ఉంది. కానీ వారు దేవునికి దగ్గర అవుతున్నారా? అంత గొప్పగా వారు దేవుణ్ణి కోరుకుంటున్నారా? దేవుని దయను వారు సంపాదించుకుంటున్నారా అంటే లేదు అన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనుషుల దయను సంపాదించుకోవటానికి వెంపర్లాడేటువంటి వారు ఇక దేవుని దయను ఎలా సంపాదించుకుంటారు? దేవుని దయను ఎలా సంపాదించుకుంటారు? ఒక మనుష్యుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. ఇద్దరు యజమానుల దగ్గర ఒక దాసుడు పనిచేస్తున్నాడు అనుకుంటే ఇద్దరు యజమానులను సమానంగా చూడలేడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. నేను దేవుని దయను సంపాదించుకుంటాను, మనుషుల దయను సంపాదించుకుంటాను అంటే కుదరని పని. ఎందుకంటే మనుషులందరూ, లోకులందరూ దేవునికి అనుకూలంగా ఆలోచిస్తారా, దేవునికి భిన్నంగా ఆలోచిస్తారా? వారిలో దేవుడున్నాడా? వారు దేవుని కొరకు బ్రతికేవారా? వారు దేవుని చిత్తమును పరిపూర్ణం చేసేవారా? కానే కాదు. కనుక వారి ఆలోచన అంతా కూడా లోకమును అనుసరించేదిగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారే ఒకరు దేవుని కొరకు బ్రతుకుతుంటే మరొకరు దేవుని కొరకు బ్రతకటం లేనప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఇక వేరే చెప్పాలా చెప్పండి? లోతుగారిని మనం ఉదాహరణగా తీసుకుంటే లోతుగారు మరియు ఆయన యొక్క భార్య, ఆయన యొక్క ఇద్దరు కుమార్తెలు సొదొమ గొమొర్రా ప్రాంతాల నుండి బయలుదేరి వచ్చేస్తున్నారు. వారు సొదొమ గొమొర్రా ప్రాంతాల నుండి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు ఆ రోజు రక్షింపబడలేదు. ఆ నలుగురిలో ఒకరు తొలగిపోయారు, విశ్వాసము నుండి తొలగిపోయారు, వెనుక తట్టు చూచారు. ఎవరు వారు? లోతు భార్య. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఆ మాటను మరల జ్ఞాపకం చేశారు. లోతు భార్యను మీరు మర్చిపోవద్దు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. మీలో ఎవరిలోనైనా అటువంటి స్వభావం ఉంటే జాగ్రత్త పడండి. లోకము తట్టు చూచేటువంటి స్వభావం మీలో ఎవరిలోనైనా ఉంటే జాగ్రత్త. ఉప్పు స్తంభం అయిపోయింది, నిత్యత్వాన్ని కోల్పోయింది. ఒకే కుటుంబం, సహచరిణి భార్య ఏమైపోయింది? అవిశ్వాసురాలుగా మారిపోయింది. అలాగని లోతుగారు తన భార్య దగ్గర ఉండిపోలేదు, తన భార్య వైపు చూడలేదు. రక్షణ ఇక్కడ చాలా ముఖ్యమైనది. మన ఆత్మరక్షణ ఇక్కడ చాలా ముఖ్యమైనది. కనుక నేను దేవుణ్ణి సంతోషపెడతాను, మనుషులను సంతోషపెడతాను అంటే కుదరని పని. ఎవరినో ఒక్కరినే మనము సంతోషపెట్టగలం, ఒకరికే మనము దాస్యత్వాన్ని చేయగలం. నేను మనుషులను సంతోషపెట్టువాడనా? అయితే మనుషులకు దాసుడిని అయిపోయానన్నమాట. ఇప్పటికీ క్రీస్తు దాసుడను కాక ఏ పోవుదును అంటున్నారు పౌలు గారు. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. నేను దేవుని యొక్క దయను సంపాదించుకోవాలి, దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి, దేవుడే నా ఆధారం, దేవుని కొరకే నా జీవితం. మనుషులను సంతోషపెట్టుటకు నేను లోకమందు పరుగులు తీస్తే దేవుణ్ణి దూరం చేసుకునేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అని ఎల్లప్పుడూ ఈ విషయాన్ని మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి తెస్సలోనికైలకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. ఇక్కడ కూడా పౌలు గారు ఇదే విషయానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు. పౌలు గారు
తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటుమని మీకు తెలియను. దేవుని వాక్యాన్ని బోధించటానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి, పరిచయం చేయటానికి నాడు అపోస్తలులు, శిష్యులు ఎంత కష్టపడ్డారో ఈ వాక్య భాగముల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎంత కష్టపడ్డారు. ఒకవైపు అధికారుల దగ్గర నుండి వీరికి ఆటంకాలు, అలాగే యూదుల వైపు నుండి ఆటంకాలు, ఇలా ప్రతి ఆటంకమును అధిగమిస్తూ అనేక మందికి దేవుని వాక్యమును స్వచ్ఛమైనదిగా వీరు తెలియజేస్తున్నారు. ఈ విషయము మీకు తెలియను అని పౌలు గారు మాట్లాడుతూ, ఎలయనగా మా బోధ కపటమైనది కాదు. అటు యూదులను సంతోషపెడుతూ, ఇటు అధికారులను సంతోషపెడుతూ, ఎవరికి ఎలా చెప్పాలి, ఏ ఎండకు ఏ గొడుగు పట్టాలి అనేటువంటి విధానంలో మా బోధ లేదు. మా బోధ కపటమైనది కాదు అంటున్నారు పౌలు గారు. ఎందుకంటే దేవుని దయను మాత్రమే సంపాదించుకోవటానికి వీరు ప్రయత్నం చేస్తున్నారు. దేవుని ఎదుట బోధించటానికి మాత్రమే వీరు ప్రయత్నం చేస్తున్నారు. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మా బోధలో కపటం లేదు. అలాగని అపవిత్రమైనటువంటి బోధలు ఎప్పుడూ చేయలేదు. మనుషులు కోరుకుంటారని, మనుషులు ఇష్టపడతారని, మనుషులు ఆనందిస్తారని మేము ఎప్పుడూ కూడా అపవిత్రమైనటువంటి బోధను చేయలేదు. అలాగే బోధ చేసి ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి మోసపూరితమైన ఆలోచన కూడా మాలో ఎప్పుడూ లేదు. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మరల ఇక్కడ కూడా అదే సందర్భాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. మనుషులను సంతోషపెట్టువారముగా మేము ఎప్పుడు కూడా బోధించలేదు. అయ్యో, నేను ఈ బోధను ఇంత ఖచ్చితంగా ప్రకటన చేస్తే మరి వినేవారి యొక్క మనస్సు నొచ్చుకుంటుందేమో, వారు బాధపడతారేమో. నేను దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా కఠినంగా అధికారముతో కూడినటువంటి బోధగా ప్రకటించేస్తే వినేటువంటి వారిలో అనేక మందికి నచ్చదేమో, వారు వదిలి వెళ్ళిపోతారేమో. మరి వారి యొక్క దయను నేను సంపాదించుకోవాలి, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నా దగ్గర నేను బుట్టలో వేసుకోవాలి, సంచిలో వేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఆ రోజు వారిలో లేదండి. అలాగని వారు దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు ఎవ్వరు వినలేదా? కొందరు విన్నారు, కొందరు రక్షింపబడ్డారు. ఎవరు వారింతకీ? దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు కూడా సంతోషించేటువంటి మనుషులు వీరు కూడా ఉంటారు. మనం దేవుణ్ణి సంతోషపెడుతున్నప్పుడు సంతోషించేటువంటి మనుషులు. ఏమంటే నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కఠినంగా మాట్లాడుతుంటాను ఆయా సందర్భాలలో. ఎందుకంటే కఠినంగా మాట్లాడకపోతే మార్పు రాదని. అన్ని సందర్భాలు అలా ఉండకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలు కఠినంగానే వ్యవహరించాలి, కఠినంగానే చెప్పాలి. అలా చెబుతున్నప్పుడు వింటున్నటువంటి వారిలో కొంతమందికి చాలా ఆనందం వచ్చేస్తుంటుందండి. చాలా ఆనందం వచ్చేస్తుంటుంది. వారి యొక్క ముఖాలు తెలిసిపోతాయి, వెలుగుతో నిండిపోతాయి. వారు చాలా సంతోషంగా ఆ వాక్యాన్ని వింటూ ఉంటారు, హృదయానికి ఆ వాక్యాన్ని హత్తుకుంటూ ఉంటారు. ఏమిటి అని నేను ఆలోచిస్తే, నేను దేవుణ్ణి సంతోషపెట్టేటప్పుడు వీరు సంతోషపడుతున్నారంటే వీరే దేవుని పిల్లలు. మీకు అర్థమవుతుందా? నేను దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ బోధను కఠినంగానే చేస్తున్నాను. వీరందరూ మారాలి, బ్రతికింపబడాలి, వీరి బ్రతుకులు చక్కగా దేవుని వాక్యం వైపుకు వచ్చేయాలి, వీరు పూర్తిగా పవిత్రపరచబడాలి, వీరిలో అపరిశుద్ధత ఉండకూడదు అని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక మురికి బట్టను మనము ఉతికి ఆరేస్తే తప్ప దానిలో ఉన్నటువంటి ఆ మురికంతా కూడా బయటకు రాదు. దానిని సుకుమారంగా చూసుకుంటే మురికి బయటకు ఎలా వస్తుంది చెప్పండి?
మురికి బట్ట రెండు పెనవేసుకుని పోతాయి. ఇప్పుడు ఆ మురికిని ఆ బట్ట నుండి మనం వేరు చేయాలంటే దానిని ఉడికించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి సబ్బు రాయాలి, ఆ తర్వాత దాన్ని బాగా బండకేసి ఉతకాలి, నీటిలో బాగా దానిని శుభ్రపరచాలి, ఆ తర్వాత ఎండబెట్టాలి, ఆరబెట్టాలి. అప్పుడు ఆ వస్త్రం చక్కగా మరలా నూతనమైనటువంటి స్థితికి వచ్చేస్తుంది. లేదంటే మురికి బట్టలాగే ఉండిపోతుంది. దానికి నొప్పి కలుగుతుందేమో, దానిని ఉతికేస్తే బండకేసి కొట్టేస్తే మరి దానికి చాలా నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది అని మనం అలా ఆలోచించకూడదు. దానిలో నుండి మురికి పోవాలంటే ఏం చేయాలో అదే చేయాలి. కనుక ఆయా సందర్భాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కఠినంగా మనం ప్రకటిస్తున్నట్టు కనిపిస్తుంది. కఠినంగా చేస్తున్నారండి బోధ అన్నట్టుగా ఉంటుంది. అలా కఠినంగా బోధ చేస్తున్నప్పుడు కూడా కొందరైతే, అందరూ అని చెప్పను, కొందరైతే సంతోషపడతారు. ఇలాగే చెప్పాలి, నాకు ఇలాగే వాక్యం చెప్పాలి, ఇలా చెబితేనే అందరూ మారతారు, నేను మారతాను, అసలు బోధ అంటే ఇలాగే ఉండాలి అని సంతోషంతో, తన్మయత్వంతో వారు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అంటే వీరెవరన్నమాట? వారిని సంతోషపెట్టడానికి బోధ చెయ్యాలని కోరుకునేవారు కారు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి బోధ చెయ్యాలని కోరుకునేవారన్నమాట. మనుషులలో మరలా ఇలా ప్రత్యేకింపబడిన వారు ఉంటారు, వారే దేవుని పిల్లలు. దేవుణ్ణి సంతోషపెడుతున్నప్పుడు సంతోషపడేవారు దేవుని పిల్లలు. దేవుని సంతోషంతో మాకు పని లేదు, మమ్మల్ని సంతోషపెట్టడానికి బోధ చేయండి అనేటువంటి వారు దెయ్యం పిల్లలు. ఆ దెయ్యం పిల్లలను గురించే పౌలు గారు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా ఆ దెయ్యం పిల్లలను సంతోషపెట్టడానికి బోధలు చేయలేదు. కపటమైన బోధ, అపవిత్రమైన బోధ, మోసకరమైన బోధ మేము ఎప్పుడు కూడా చేయలేదు. మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఆ తర్వాత మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఎందుకంటే దేవుని ఎదుట వీరు బోధిస్తున్నారు. వీరి బోధ ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఉంటుంది. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, హృదయములను పరీక్షించే దేవుడు. వీరెప్పుడు బోధ చేసినా కానీ ఇచ్చకప్పు మాటలు అంటే అందరిని ఐస్ చేసుకోవటానికి, అందరి దగ్గర మంచి అనిపించుకోవటానికి, అందరిలో గొప్పవారు అయిపోవటానికి ఇచ్చకప్పు మాటలను కానీ, అలాగే వీరందరి దగ్గర నుండి నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచనతో ధనాపేక్షను కప్పిపెట్టేటువంటి బోధను కానీ, ఆ వేషాన్ని కానీ ఎప్పుడు కూడా వీరు వేయలేదు, అటువంటి బోధ చేయలేదు. ఎందుకంటే వీరి యొక్క దృష్టి అంతా కూడా ఎప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనందింప చేయాలి అనేటువంటి విధానంలోనే ఉంది. ఇందుకు దేవుడే సాక్షి అని కూడా పౌలు గారు మాట్లాడుతున్నారు. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ మన కొరకు ఎందుకు రాయబడ్డాయి? దేవుని సంతోషపెట్టుట అనేది చాలా గొప్ప విషయం. మనుషులను సంతోషపెట్టడం అనేటువంటి విధానాన్ని మీరు మీ యొక్క హృదయంలో ఉంచుకోకండి, దానిని తొలగించండి. మనుషులను సంతోషపెట్టాలి, మనుషులను నేను దగ్గర చేసుకోవాలి, మనుషులకు నేను ఇష్టడనైపోవాలి అనేటువంటి విధానంలో ఉండకండి. దేవునికి నేను ఇష్టడనా కాదా? దేవుడు సంతోషపడుతున్నాడా లేదా? నేను బోధించినప్పుడు దేవుడు ఆనందించాలి. కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మినిమం 4-5 సార్లు చప్పట్లు కొట్టాలి. కొంతమంది ఉంటారంట అలాంటి వారు. వారు దేవుని వాక్యాన్ని ఒక ప్రసంగం రూపంలో బోధిస్తున్నప్పుడు మినిమం 4-5 సార్లు అయినా సరే ప్రజలు ఉద్వేగానికి లోనై చప్పట్లు కొట్టాలి, అది వారి టార్గెట్. ఆ విధంగా బోధిస్తారు వారు. ఏనాడైనా దేవుడు చప్పట్లు కొట్టే విధంగా, అనగా దేవుడు సంతోషపడుతున్నట్టుగా, దేవుడు అత్యానందంతో ఉండేటట్టుగా నేను ఈ భూమి మీద దేవుని కొరకు, దేవుని ఇష్టాన్ని బట్టి నలిగిపోతూ దేవుని చిత్తమును నెరవేర్చుచు బోధిస్తున్నానా అనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఎవరిలోనైనా మనకు కనిపిస్తుందా చెప్పండి? ఈరోజు దేవుడు సంతోషపడతాడా? నేను బోధ చేస్తే దేవుడు సంతోషపడతాడా? వీరితో నాకు సంబంధం లేదు. వీరందరూ సంతోషపడ్డారు అంటే వీరు దేవుని పిల్లలు, వీరు సంతోషపడటం లేదంటే దెయ్యం పిల్లలు. కానీ నేను ఎప్పుడూ కూడా నా బోధను దేవునికి అనుకూలమైనదిగా చెయ్యాలనేటువంటి ఆలోచన ఉండాలి. మన ప్రవర్తన అంతటిలో, కేవలం బోధించేటప్పుడు మాత్రమే కాదు, మన ప్రవర్తన అంతటిలో
జీవితకాలం అంతా ప్రభువును మనము రక్షకునిగా స్వీకరించిన నాట నుండి మన జీవితకాలం అంతా కూడా ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దుఃఖపడుతున్నాడా? నీ ప్రవర్తనను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? జాగ్రత్త పడిపో. మనుషులు సంతోషపడుతున్నారు కదా, మనుషులను నేను దగ్గరికి చేర్చుకుంటున్నాను కదా, వారికి నేను ఇష్టుడనైపోతున్నాను కదా, వారు నన్ను ఆదరిస్తున్నారు కదా అని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుడు మీ యొక్క ప్రవర్తనను బట్టి దుఃఖపడితే అది చాలా భయంకరం. ఆ విషయాన్ని ఎల్లప్పుడూ మీరు పరీక్షించుకుంటూ ఉండాలి. ఆ విషయాన్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన మనుషులను సంతోషపెట్టుటకు బోధలు చేశారా? లేదు. మోమాటము లేకుండా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ఆయన ప్రకటించేవారు. ఇప్పుడు మరి ఆయనను ధరించుకున్నాం, ఆయన మార్గంలో నడుచుకుంటున్నాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి వారు మరి మనుషుల ఇష్టాన్ని ఎందుకు పట్టించుకుంటున్నారు? మోమాటంతో ఎందుకు బోధిస్తున్నారు? ఇదిగో నన్ను ఆహ్వానించింది ఎవరు? వీరా అంటే వీరికి ఈ వాక్యం చెప్పాలి, నన్ను ఆహ్వానించింది వారా, వారికి ఆ వాక్యం చెప్పాలి. అలా చెప్తేనే వారికి నచ్చుతుంది, వారు ఇష్టపడతారు అని వారికి మీరు దాసులైపోతున్నారా? వద్దు. ఒక్కసారి ప్రభువు ఎలా బోధించారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యమును ఎలా బోధించారో చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఆయన బోధ ఎటువంటిదిగా ఉందో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వాక్యం నుండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు. నీవు ఎవనిని లక్ష్యపెట్టవు అంటే వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, వీరు నాకు మార్కులు వేస్తారో లేదో, వీరు నాకు చప్పట్లు కొడతారో లేదో, వీరు నన్ను గొప్పగా పొగుడుతారో లేదో, ప్రసంగం అయిపోయిన తర్వాత పొగడాలి. ఇటువంటి ఆలోచన ఆయనకి ఏమీ కూడా లేదు, ఇసుమంత కూడా లేదు. నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము అంటున్నారు పరిసయ్యులు. నిజమే, ఆయన ఈ విధంగానే బోధించాడు. ఆయన సత్యవంతుడు. యేసుక్రీస్తు ప్రభువు సత్యవంతుడు. దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నాడు. ఎవరిని ఆయన లక్ష్య పెట్టడు, ఎవరిని ఆయన లక్ష్య పెట్టడు. ఇతడు బాధపడిపోతాడేమో ఇలా చెబితే, నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నప్పుడు ఇలా చెబితే ఇతను బాధపడిపోతాడేమో, ఈమె బాధపడిపోతుందేమో. ఆయన ఎవరిని లక్ష్య పెట్టలేదు. మోమాటము లేకుండా దేవుని వాక్యాన్ని ఆయన బోధించాడు. మరి ఆయనను ధరించుకున్నటువంటి మనము, ఆయన నామమున ప్రార్థన చేసేటువంటి మనము, ఆయనను రక్షకునిగా స్వీకరించిన మనము, ఆయన మార్గంలోనే నడుచుకుంటున్నటువంటి మనము, ఆయన పేరును బట్టి పిలువబడుచున్నటువంటి మనము, మరి ఆయన లక్షణాలను కలిగి ఉండద్దా? ఆయన అడుగు జాడలలో నడుచుకోవద్దా? తప్పనిసరిగా నడుచుకోవాలి. కనుక ఇక మీదటనైనా సరే ఈ మాటలు ఇప్పటి వరకు మీకు తెలియక మనుషులను సంతోషపెట్టకపోతే ఎలా? మరి మనుషులు కూడా దేవుని పిల్లలే కదా, మనుషులను సంతోషపెట్టాలి, మనుషులను ప్రేమించడం అంటే ఇదే అని ఒకవేళ మీరు పొరపాటు పడి ఉంటే ఈ మాటల చేత మీరు సరిచేయబడండి, సరిదిద్దబడండి. మనుషులను ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? మనుషులకు సత్యవాక్యమును నేర్పించి వారిని బాగు చేయడం అంతే తప్ప వారు పలికినటువంటి మాటలకు వెనక తానా తందానా అని అనడం కాదండి. మనుషులను ప్రేమించడం అంటే ఏంటండి? మనుషులను ప్రేమించడం అంటే ఏంటి? వారిని నిత్యాగ్ని నరకము నుండి తప్పించుటకు స్వచ్ఛమైన వాక్యమును మోమాటం లేకుండా ప్రకటించడం, అది మనుషులను ప్రేమించడం అంటే. చాలామందికి డెఫినేషన్ కూడా తెలియదు. మనుషులను ప్రేమించడం అంటే ఏమనుకుంటారంటే వారు మనలను ఇష్టపడేలా ప్రవర్తించడం అనుకుంటారు. అది కాదు మనుషులను ప్రేమించడం అంటే. వారిని సరిచేయటానికి ప్రయత్నం చేయడమే మీరు మనుషులను ప్రేమించటం. మురికి వస్త్రాన్ని మీరు ప్రేమించినప్పుడు మురికి వస్త్రాన్ని మురికిగానే ఉంచి మీరేదో బీరువాలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. దానిని మీరు ప్రేమిస్తే బండకేసి కొడతారు. దానిని మీరు ప్రేమిస్తే మీరు దానిని ఉడకబెడతారు. ఆ మురికినంతటిని తొలగించేటంత వరకు కూడా మీరు నిద్రపోరు. అది శుభ్రపడిన తర్వాత అప్పుడు బీరువాలో పెట్టుకుంటారు. అవునా?
అలాగే మనుషులు కూడా. మనుషులను ప్రేమించడం అంటే వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించడం. యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ప్రేమ లేదా? ఎందుకు మరి ఎవరిని లక్ష్య పెట్టలేదు ఆయన? మనందరికంటే ఎక్కువగా ప్రేమించాడు ఆయన లోకాన్ని. మరి ఎందుకు లక్ష్య పెట్టలేదు? వారు దెయ్యం పిల్లలుగా ఉన్నప్పుడు, వారి ఇష్టాలు వారికి ఉన్నప్పుడు, వారి ఇష్టాలతో ఆయనకేంటి పని? దేవుని ఇష్టాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. దేవుని ఇష్టాన్ని ఆయన ప్రకటనల ద్వారా తెలుసుకున్న వారు ఆయనను ఇష్టపడతారు, ఆయన మార్గంలోనికి వస్తారు, ఆయనను రక్షకునిగా స్వీకరిస్తారు. కనుక మీ యొక్క ప్రవర్తనను మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని సరిచేసుకోండి. ఇక మీదట నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, నా జీవిత ధ్యేయం ఏంటంటే నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవునికి భిన్నమైనది విరుద్ధమైనది నేను ఏది చేయకూడదు, దేవుని ఆలోచనను అనుసరించాలి అని ఒక మంచి తీర్మానం తీసుకున్నవారై, మనుషులను సంతోషపెట్టువారు కాక దేవుణ్ణి సంతోషపెట్టువారుగా ఇక మీదట మీరు చివరి వరకు జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, కేవలము మిమ్మును సంతోషపెట్టుట అనేది మా జీవితములో మాకు అనుగ్రహింపబడిన ఒక గొప్ప విధి. నాయన, ఎల్లప్పుడూ మిమ్మును సంతోషపెట్టేటువంటి విధానమును మేము కలిగి ఉంటూ మనుషుల సంతోషముతో నిమిత్తము లేకుండా మీ చిత్తమును నెరవేర్చుచున్నప్పుడు ఎందరు మనుషులైతే మీ చిత్తములోనికి వస్తారో వారందరూ మీ పిల్లలు గనక మీ వాక్యమును అనుసరించి మేము నిత్యకాలము జీవించగలుగుటకు సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ మాటలు మీ బిడ్డలలో ఫలించటానికి సహాయమును అనుగ్రహించండి. మీ జ్ఞానమును అర్థం చేసుకునేటువంటి మనస్సును వారికి దయచేయండి. మీ కృపలో మీ దయలో మేము వర్ధిల్లటానికి తండ్రి మీ సహాయమును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.